నమస్తే. చీకట్లో ప్రజాగలం ఈ కాన్సెప్ట్ గురించి అందరికీ తెలిసిందే. ఎలక్షన్ కోడ్ వచ్చిన 5 ఏళ్ల నుంచి ఎలాంటి చీకట్లో ఉన్నారో ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంకా చీకట్లలో ఉన్నారు. అయితే కొంతమంది మేధావులు గలం విప్పితే ఇప్పుడున్నటువంటి వాళ్ళలో ఇంకా కొంత మార్పు రావాలి, పూర్తిగా సంపూర్ణ మార్పు రావడం కోసమే ఈ యొక్క ప్రజాగలం యొక్క కాన్సెప్ట్. అయితే ఈరోజు అంశం ఏంటంటే, ప్రతి ఒక్క దానికి ఎవరి మీదైనా సరే నెపం తోసేయడం అనేది జగన్ గారికి చాలా వెన్నతో పెట్టిన విద్య. బాబాయ్ హత్య కేసులో సంబంధించి కూడా బాబు గారే చేయించారు, నారాసుర రక్త చరిత్ర అంటూ చెప్పింది మీరు చూశారు. కానీ సొంత కూతురైనటువంటి ఒక సునీత గారు దాని గురించి ఎలా పోరాడుతున్నారు కూడా మీరు చూస్తున్నారు. అయితే ఇవే కాకుండా ఇంకా చాలా రకాలైన నెపాలు అనేది అయితే పెడుతున్నారు. అయితే దీని మీద ఎలా ఉండాలి ఏంటి అనడంలో మనతో పాటు మేధావు ఏపీకి సంబంధించిన కొంతమంది మేధావులు ఉన్నారు. ఈ మేధావులు సార్ ఏం చెప్తారు, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి ఇంకా ఎంతకాలం ఏపీలో ఉండే ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నాడు జగన్? సార్, ఇది యాక్చువల్గా నిన్న ఎలక్షన్ కమిషన్ ఒక నిబంధన పెట్టింది. ఏది వాలంటరీ వ్యవస్థ ఏదైతే మన రాష్ట్రంలో ఉందో, వీళ్ళు ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ డబ్బు ప్రజలకు పంచే కార్యక్రమాల్లో కానీ పాల్గొనకూడదని ఒక నిబంధన పెట్టింది. అవును, ఇది ఒక మన రాష్ట్రానికి పెట్టింది మాత్రం కాదు, ఇది మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇది అప్లికబుల్ అవుతుంది ఇదే నిబంధన. ఇది వాస్తవం కూడా, ఇది సహజం కూడా ఈ నిబంధన. ఇలాగే మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారి కిందటి ఎలక్షన్స్లో పసుపు కుంకుమ పేరు మీద ఒక విడత నిధులు విడుదల చేశారు. అవును, రెండో విడత నిధులు విడుదల చేసే టైంకి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. సో ఎలక్షన్ కోడ్లో డబ్బు ఇవ్వకూడదు కాబట్టి ఆయన ఆపేశారు. అది అవును, ఆపేసింది ఆయన ఎలక్షన్ నిబంధనలను అంగీకరిస్తూ వాటికి అనుగుణంగా దాన్ని ఆపేశామని చెప్పారు. కానీ ఇది జగన్ చేయించాడు, జగన్ వల్లనే జరిగిందని, ఇంకెవరి వలన జరిగిందని నెపం ఎవరి మీద వేయలేదు. అవును. కానీ ఇక్కడ జరుగుతున్న విచిత్రమైన పరిస్థితులు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో, కూలీ మీడియాలో ప్రచారం చేయిస్తుంది ఏంటంటే, ఈ వాలంటరీ వ్యవస్థని ఆపటం ద్వారా పింఛన్లు ఆపటం అనేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళే చేయిస్తున్నారని ఒక రూమర్ తీసుకొచ్చేసి జనంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. యాక్చువల్గా ఈ దారుణమైన ఎందుకంటున్నా అంటే, దీనికి ముందు ఈ మాట చెప్పడానికి ముందు ఒక 15 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్లు ఇవ్వడానికి కానీ, అవ్వతాతలకి పెన్షన్లు ఇవ్వడానికి 4,000 కోట్ల అప్పు కోసం ఆంధ్ర మొత్తం తిరుగుతున్నారు. ఈ తాకట్లు పెట్టి అప్పులు తేవడానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదు. అవును. సో ఈయనకి బ్యాంకులు, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ లాంటి బ్యాంకులు తిరస్కరించిన డబ్బు ఇవ్వడానికి, లోన్లు ఇవ్వడానికి, ఇంకే రకంగానూ లోన్లు ఇవ్వడానికి లేదు, ఎలక్షన్ కోడ్ పడిపోయింది, ఇవ్వలేమని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఈయన అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఈ రకంగా నెపం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద నెట్టివేయడం జరుగుతుంది. వీళ్ళ వల్లనే పెన్షన్లు ఆపేశామని. నాకు ఒక సందేహం వస్తుంది. ఏంటంటే, ఎలక్షన్ కోడ్ చెప్పింది ఏంటంటే, ఈ వాలంటీర్ వ్యవస్థతో డబ్బు ఇవ్వద్దని చెప్పింది, కానీ ఆల్టర్నేటింగ్ వ్యవస్థని ఆయన తయారు చేసుకుని పెన్షన్లు ఇవ్వచ్చని చెప్పింది. సో సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఎంఆర్ఓలు, విఆర్ఏలు గ్రామాల్లో ఉన్నారు, వాళ్ళతో చేయించుకోవచ్చు. అదే ఎమ్మెల్యేలు 151 మంది ఎమ్మెల్యేలు, గ్రామ ఎంపీపీలు, వీళ్ళందరూ కూడా ఉన్నారు మండల స్థాయిలో కూడా నాయకులు, వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళతో కూడా ఇవ్వచ్చు. సో ఇవన్నీ కాకుండా ఆయన ఏంటంటే నెపాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద తోసేయటం, ఆయన దగ్గర డబ్బు లేదు, నేను ఇవ్వలేకపోతున్నానని చెప్తే జనాలు ఇంకా ఆయన విశ్వసిస్తారు ఆయన మాటలు. ఇక ఎలక్షన్ కోడ్ పడిపోయింది, ఈయనకి అప్పు దొరకట్లేదు కాబట్టి ఇవ్వలేనని చెప్తున్నాడు, వాస్తవమే కదా అని. కానీ ఈయన ఇలా ప్రతిపక్ష పార్టీల మీద నెపాన్ని వేయటం అనేది చాలా దారుణం. ఇంకొకటి ఏంటంటే, ఈయన చెప్తున్న దానిలో మనకి అర్థమవుతుంది, ప్రజలకు, సామాన్యులకు కూడా అర్థమవుతుంది. అంటే వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు కూడా ఇవ్వలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అంటే వాలంటీర్లు లేకపోతే ఈయనకి ఏ పని చేయలేడా జగన్మోహన్ రెడ్డి? నేను ప్రశ్నిస్తున్నా, వాలంటీర్స్ లేకపోతే నువ్వు కేవలం పింఛన్లు ఇవ్వడానికి కూడా నువ్వు పనికిరావా? నువ్వు అది కూడా చేయలేవా? ఇంత చిన్న కార్యక్రమం కూడా చేయలేవా? అంటే పాలిస్తుంది నువ్వా, వాలంటీర్లా ఈ రాష్ట్రాన్ని పాలిస్తుంది? అంటే అవ్వాతాతల్ని, పేదలు, వాళ్ళ 3,000 కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళని ఎన్నో రకాలుగా మోసం చేసావు ఇంతకాలం. ఒకేసారి 3,000 పెంచుతానని చెప్పి ఇడతలుగా పెంచుకుంటూ వస్తున్నానని మొన్నే ఒక 2 నెలల కిందటి నుంచే ఈ 3,000 చేయడం కూడా జరిగింది.
అవును. సో ఇలాగా ఎంతమందిని ఎంతకాలం ఫూల్స్ని చేస్తావు? ఇప్పుడు నీ మాటలు నమ్మి ఎంతోమంది ఫూల్స్ అయ్యారు ఇప్పటివరకు. అవును. సో ఎన్నో రంగాల్లో యువత కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, అంగన్వాడీలు కానీ, టీచర్స్ నెల నెల జీతాలు ఇవ్వలేకపోవడం కానీ ఎంతోమంది నీ మాటలు నమ్మి ఫూల్స్ అయ్యారు. ఇప్పుడు ఈ April 1 ఫూల్స్ డే సందర్భంగా మళ్ళీ ఇంకొకసారి రాష్ట్ర ప్రజల్ని ఫూల్స్ చేయడానికి ప్రయత్నిస్తే నీ మాటలు ఎవరు నమ్మరు, నిన్నెవరు విశ్వసించరు. నీ విలువలు విశ్వసనీయతకి విలువలు లేకుండా పోయినాయి, నీకు విలువలు లేకుండా పోయినాయి ఈ రాష్ట్రంలో. సో నువ్వు చెప్పే అబద్ధాలకి ఇంకా ప్రజలు వినే పరిస్థితి ఇంకా లేదంటానండి నేను. అంటే మొత్తానికి జగన్కి సంబంధించిన మీడియాలో మాత్రం ఇక్కడ బాబు గారే ఆపుతున్నారని చెప్పేసి అనడంలో హాస్యాస్పదంగా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమి సెంట్రల్లో ఉన్నటువంటి ఉన్న పార్టీ కాదు, ఇది కూడా రీజనల్ పార్టీ. సో ఒక రీజనల్ పార్టీకి సంబంధించి ఒకవేళ బీజేపీ నుంచి సపోర్ట్ వచ్చినా సరే అది ఇంత దాకా కూడా రాదు. సో ఇంతకు ముందు ఏదైతే పసుపు కుంకుమ సంబంధించి 2వ విడత ఆగినప్పుడు ఆయన ఎవరి మీద నెపం తొయ్యలేదు. సో ఆయన నిజాయితీగా అవును ఎలక్షన్ కోడ్ రావడంతో ఆగింది అని చెప్పేసి. అయితే ఇప్పుడు దీని నుంచి మీరేమంటారు? ఇది ఇంకొక విషయం అండి. ఇప్పుడు ఈ పెన్షన్ విధానం అనేది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఉంది. అవును. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది అరాచక వ్యవస్థ కేవలం మన ఏపీలో మాత్రమే ఉంది, ఎక్కడా లేదు. అవును. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో పెట్టిన కండిషన్స్ కాదు ఇవి. సో మరి అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు పెన్షన్లు, అన్ని రాష్ట్రాల్లో పెన్షన్ వ్యవస్థ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా 5 సంవత్సరాలు పెన్షన్లు ఇచ్చున్నారు. ఆయన కూడా ఎవరి మీద నెపం వేయలేదు. పెన్షన్ల కోసం వాలంటీర్స్ ఏం పుట్టలేదు, వాలంటీర్స్ పుట్టిన తర్వాత పెన్షన్లు పుట్టలేదు. అన్ని రాష్ట్రాల్లోనూ నడుస్తున్నాయి, మన రాష్ట్రంలో కూడా బాబు గారు కూడా ఇచ్చున్నారు. కాబట్టి ఇదంతా ఒక అబద్ధపు ప్రచారాన్ని ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయించగలిగే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి ఉంది. అదే విధానాన్ని ఇప్పుడు కూడా అవలంబిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, ప్రజలు అన్నీ చూస్తున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు ఏ రకంగా బుద్ధి చెప్పాలనేది జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అందుకనే ఈ రకంగా తప్పుడు ప్రచారాలకి జగన్ తెరతీస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అయితే మొత్తానికి ఎంతమంది ఫూల్ చేయాలనుకున్నా సరే అక్కడ విఫలం చెందుతూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవునండి. ఎందుకంటే బాబాయ్ హత్యకు సంబంధించి ఇది చేసింది చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి అంటూ ఏదైతే తీసుకొచ్చిన టాపిక్ అక్కడ కూడా మళ్ళీ ఫూల్ అయ్యాడు. సొంత చెల్లి సునీతా రెడ్డి కూడా మా ఇంట్లో వాళ్ళే చంపారని చెప్పి సుప్రీంకోర్టు దాకా మా అన్నలే చంపించారని కూడా చెప్పించారు, మా వదిన పేరు అని కూడా చెప్పింది. దీంతో పాటు లాస్ట్కి వచ్చి తను ఏముంటుందంటే మా అన్న పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయొద్దు, అక్కడే పెద్ద ఫూల్ అయిపోయాడు. సో ఏపీలో అందరికన్నా పెద్ద ఫూల్ అంటే మీరు ఎవరిని చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారే పెద్ద ఫూల్. అందరినీ ఫూల్స్ చేయాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ ఏపీ. ఎంతో మందిని ఫూల్స్ చేయాలి అంటే ఒక్కసారి మోసపోయినోడు 100 సార్లు మోసపోవటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండడు. అవును. సో ఎన్నో రకాలుగా ఎంతోమందిని ఎన్నో విధాలుగా మోసం చేసిన వ్యక్తి మళ్ళీ 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 అదే ప్రక్రియని ప్రజల మీద ప్రయోగిద్దామంటే ప్రజలు సిద్ధంగా లేరు ఇంకా. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ ఫూల్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు రేపు ఓటు వేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డిని అంటే ఇంకా తన అబద్ధాల మీద ఆశలు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని తప్పనిసరిగా పెద్ద ఫూల్ని చేసి వదిలిపెడతారు. మీట నొక్కటం ద్వారా, ఓటు వేయటం ద్వారా, వాళ్ళకి నచ్చిన నాయకుడిని, అభివృద్ధి పదంలో నడిచే పార్టీని, అభివృద్ధి పదంలో వెళ్ళే నాయకుడిని ఎన్నుకోవటం ద్వారా జగన్మోహన్ రెడ్డిని పెద్ద ఫూల్ని చేసే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్తాను. సో చూద్దామండి, మొత్తానికి ఏపీలో పెను మార్పు అయితే రాబోతున్న సంగతి ఇప్పుడు కొంత మీ మాటల ద్వారా ఇంకొంతమంది విజ్ఞానం చెంది జ్ఞానం తెచ్చుకొని ఖచ్చితంగా మార్పు అయితే రావాలని చెప్పి అయితే కోరుకుందాం. అయితే దీనికి సంబంధించి మరొక సెప్టెంబర్ మళ్ళీ కలుద్దాం. అయితే ఇక్కడ ఏపీకి సంబంధించి చూస్తే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి యొక్క పదాలు కానీ ఏదైతే విన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మేధావులతో మనం వింటున్నటువంటి ఒక విశ్లేషణ విన్న తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ ఏపీ మొత్తాన్ని ఫూల్ చేద్దామని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రానున్నటువంటి ఒక టైంలో ఒకవేళ వాళ్ళ ఓటు సరైన విలువైన ఓటు కింద సరైనటువంటి పార్టీకి వేయకపోతే వాళ్ళే పెద్ద ఫూల్. జగన్మోహన్ రెడ్డితో పాటు సరైన ఓటు కింద నిర్ణయించుకోకపోతే వాళ్ళందరికన్నా పెద్ద ఫూల్ అని చెప్పేసి అనుకోవాలి. నమస్తే.